గురువుగారు ధర్మరాజుని ధర్మనందనుడు అని, ధర్మస్వరూపుడే అని చెప్తూ ఉంటారు కదా. ఆ ధర్మరాజు యొక్క ధర్మం భారతంలో ఎక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది? ఒక్క చోట తెలుస్తుందమ్మా. ధర్మరాజు పాండవులంతా ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాలలో ఉన్నారు. ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు 5గురు బ్రాహ్మణ వేషాలలో ఊంచె వృత్తితో భిక్షాటన చేసి బ్రతుకుతున్నారు పాపం పాండవులు. ఆ సమయంలో ఒకానొక బ్రాహ్మణుడు తన దేవతార్చన ఉన్నటువంటి కరండమును అంటే పెట్టెను ఒక సంచిలో పెట్టుకుని ఓ సరస్సులో స్నానం చేయడానికి వచ్చాడు. స్నానం చేసి అక్కడ కూర్చుని దేవతార్చన చేసుకుందామని అతడి ఆలోచన. స్నానం చేసేటప్పుడు చేతిలో దేవతార్చన ఉంటే చేయటం కష్టం కనుక ఆ దేవతార్చనను ఓ చెట్టు కొమ్మకు తగిలించి సరస్సులో దిగాడు. ఇంతలో ఒక దుప్పి వచ్చి తన కొమ్ములకు ఆ సంచిని తగిలించుకుని వెళ్ళిపోయాడు. అటువైపుగా అర్జునుడు వచ్చాడు. ఆ బ్రాహ్మణోత్తముడు అర్జునుని ప్రార్థించాడు, దేవతార్చన చెయ్యకపోతే నేను భోజనం చేసే అవకాశం లేదయ్యా. ఆనాడు దేవతార్చన చెయ్యకపోతే భోజనం చెయ్యకూడదు అనేటువంటి ధర్మం విస్తరించి ఉన్నటువంటి కాలం అది. ద్వాపరయుగం కదా, అందుకని భోజనం చేసేవారు కాదు. ఇప్పుడు దేవుడు ఉన్నా లేకపోయినా మన భోజనం మనది. అయితే ఆ దేవతార్చన చెయ్యకపోతే నేను భోజనం చేయను, నువ్వు తెచ్చి ఇవ్వు ఆ దేవతార్చన ఎక్కడున్నదో. ఆ దుప్పి వెంటపడి దాన్ని సంహరించి ఆ దేవతార్చన తెచ్చిపెట్టు, లేకపోతే నా ప్రాణాలు పోతాయి, నా ప్రాణాలు పోతే బ్రహ్మహత్య పాతకం నీకొస్తుంది అని అర్జునుడిని భయపెట్టాడు ఆ బ్రాహ్మణుడు. ఈ అర్జునుడు దానికోసం తిరిగి 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 ఎక్కడా దుప్పి దొరకక ఆయాసపడి తిరిగి వచ్చాడు ఇక్కడికి. తిరిగి వచ్చి దాహపీడితుడై నీరు త్రాగుదామని ఆ చెరువులో చేయి పెట్టాడు. చేయి పెట్టేటప్పటికీ ఆగవయ్యా అని ఆకాశం నుంచి ఓ శబ్దం వినపడింది. నువ్వు త్రాగడానికి వీరలేదు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే ఆ నీరు త్రాగవచ్చు, లేకపోతే తాగద్దు. నీ ప్రశ్నలకు నేను సమాధానం తర్వాత చెబుతాను, ముందు ప్రాణాలు పోయేట్టున్నాయని తాగేశాడు. తాగిన కారణం చేత మరణించాడు అర్జునుడు. ఒడ్డుకొచ్చాడు, మరణించాడు. ఒక్క అర్జునుడే కాదు, అదే పద్ధతిలో భీముడు, నకులుడు, సహదేవుడు కూడా వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా నీళ్లు త్రాగారు, మరణించారు. ఇప్పుడు ధర్మరాజు వచ్చాడు వాళ్ళని వెతుక్కుంటూ. ఆ ధర్మరాజు వెతుక్కుంటూ వస్తే ఈ పరిస్థితిని చూసి అతడు కూడా మంచినీళ్లు త్రాగడానికి సిద్ధపడితే మళ్ళీ ఆకాశం నుంచి అదే ప్రశ్న వినపడింది. ఆ ప్రశ్న వేసింది ఎవరయ్యా అంటే యక్షుడు అనబడేటువంటి వాడు. ఆ భారతంలో యక్ష ప్రశ్నలు అనేటువంటి ఒక ఘట్టం ఉన్నది, అనేక రకాలైన ప్రశ్న. అందుకే అర్థం కాని ప్రశ్నలన్నీ వేస్తుంటే మన ఇళ్లల్లో వాళ్ళు అంటూ ఉంటారు, ఏమిరా ఈ యక్ష ప్రశ్నలు అని. అటువంటి ప్రశ్నలు అడిగితే ఓపికగా అన్నిటికీ సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఇప్పుడు నీవు మంచినీళ్ళు త్రాగవయ్యా అన్నాడు ఆ యక్షుడు. త్రాగిన తర్వాత నేను అడిగిన వాటికి అన్నిటికీ నీవు సమాధానం చెప్పావు కనుక నీకేం కావాలో కోరుకో, ఈ ఉన్న నలుగురిలో ఎవరినో ఒకరిని కోరుకుంటే నేను వాళ్ళని బ్రతికిస్తాను అన్నాడు. ధర్మరాజు ఎవరిని అడిగాడో తెలుసునమ్మా, నకులుణ్ణి అడిగాడు. నకులుణ్ణి బ్రతికించమని అడిగాడు. వాస్తవంగా అర్జునుని బ్రతికించమని అడగవచ్చు, ఎందుకంటే మహావీరుడు, సవ్యసాచి, కిరీటి, భీభత్సుడు, ఎన్ని బిరుదులు కలిగినవాడు. లేదా భీమసేనుని బ్రతికించమని అడగవచ్చు, మహాబలశాలి. వాళ్ళని అడగకుండా నకులుణ్ణే ఎందుకు అడిగావు అని యక్షుడు మళ్ళీ ప్రశ్న వేశాడు. దానికి సమాధానం ఏం చెప్పాడంటే, నా తండ్రికి 2 భార్యలు ఉన్నారయ్యా. పెద్ద భార్య మా తల్లి కుంతీదేవి, రెండవ భార్య మద్రదేశమునకు చెందినటువంటి కాంత మాద్రి ఆమె పేరు. మా అమ్మకు 3 సంతానము, మా పినతల్లికి 2 సంతానం. మా అమ్మ 3 సంతానంలో పెద్దవాడిని నేను బ్రతికి ఉన్నాను.
వాళ్లకు పిండ ప్రదానం చేయటానికి. నా పినతల్లికి కలిగిన సంతానంలో పెద్దవాడు నకులుడు గనుక వాణ్ణి బ్రతికిస్తే వాడి తల్లికి అతడు పిండ ప్రదానం చేసే అవకాశం ఉంటుంది, కనుక నీవు నకులుణ్ణి బ్రతికించవయ్యా అని అడిగాడు. ధర్మజ భీములను కోరుకోకుండా నీ యొక్క ధర్మాన్ని నిరూపిస్తూ ఈ విధంగా నీవు నన్ను అడిగావు గనుక నీ 4 తమ్ములను నేను బ్రతికిస్తున్నానయ్యా అని యక్షుడు మొత్తం అందరినీ బ్రతికించాడు. కనుక తాను కోరకుండానే తన వారినందరినీ రక్షించుకోగలిగినంత ధర్మము ఈ సందర్భంలో భారతంలో ప్రస్ఫుటంగా మనకు కనపడుతుంది.